హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను స్వీట్ బర్ఫీని పుట్నాల పప్పుతోటి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా 2 నిమిషాల్లో మనము ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత ఈజీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దీనికైతే కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేశాను. ఇలాగ ప్లేట్ మొత్తం అప్లై చేసుకొని పక్కన పెట్టేశాక ఒక మిక్సీ జార్లోకి టీ గ్లాస్ తోటి 1.5 గ్లాసు పుట్నాల పప్పుని, అలాగే ఒక 15 బాదం పప్పుని, ఇంకా ఒక 12 జీడిపప్పుని, అలాగే టీ గ్లాస్ తోటే 3/4 గ్లాసు పంచదారను కూడా యాడ్ చేశాను. ఇంకా ఒక యాలక్కాయను కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకునేసి దీనిలోకి కొద్దిగా వేడివేడిగా ఉన్న పాలని అయితే యాడ్ చేస్తున్నాను. మనము పాలు ఎక్కువగా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ ఒక 1/4 గ్లాస్ పాలే సరిపోయాయి. ఇంకా ఇలాగ ఈ పిండిని అయితే కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ నెయ్యిని అయితే అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్ని అయితే తీసుకునేసి దీనిపైన మనం రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దను అయితే పెట్టేసుకునేసి ప్లేట్ మీద అయితే చేతితోటి అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. మరీ పలుచగా అయితే స్ప్రెడ్ చేసుకోకుండా కొంచెం మందంగా అయితే స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత ఒక టీ గ్లాస్ కానీ లేకపోతే ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ తీసుకునేసి ఇలాగా 1 to 2 టైమ్స్ ట్యాప్ చేసుకున్నామంటే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసామంటే మన స్వీట్ బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత చాక్ తోటి పీసెస్గా కట్ చేసుకోవడమే. విరిగిపోకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి. మరి చాలా సింపుల్ కదా ఈ స్వీట్ బర్ఫీని ప్రిపేర్ చేయడం. ఎక్కువగా నూనె నెయ్యి అవసరం లేకుండా చాలా సింపుల్గా అయితే మనము ఈ స్వీట్ బర్ఫీని 2 నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసాం కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.